హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు దిశా టీవీ. నా ముందు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు, సోనియా గారు. బిగ్ బాస్ తర్వాత ఆవిడ ఆర్టిస్ట్ అనే ఒక మూవీ తీస్తున్నారు. మాట్లాడండి. హాయ్ మ్యామ్. హలో, హాయ్. ఎలా ఉన్నారు? ఆడియన్స్, ఐఎమ్ గుడ్. మీరు ఎట్లున్నారు? మేము చాలా బాగున్నాం. అండ్ బిగ్ బాస్ తర్వాత ఫస్ట్ మేము చూడడం చాలా హ్యాపీగా ఉంది. సో మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది సినిమాలో? సో ఇట్స్ గోయింగ్ టు బి అ పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్. తక్కువ స్క్రీన్ స్పేస్ ఉన్నా సరే అందరూ గుర్తుపెట్టుకునేలాగా ఉంటుంది. అండ్ కథకి మెయిన్ కీ రోల్ నేనే అయి ఉంటాను. సో డెఫినెట్గా యూ లవ్ మై పర్ఫార్మెన్స్ అని మాత్రం చెప్పగలుగుతాను. బట్ మేము ట్రైలర్లో చూస్తే జస్ట్ ఒక షాట్ అలా గన్ పేలిస్తూ వెళ్ళిపోయారు. బట్ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది, అంటే లెంత్ ఎలా ఉండబోతుంది అనుకోవచ్చు? దట్స్ వాట్, లైక్ ఎడిటింగ్లో ఆబ్వియస్లీ కొంచెం ట్రిమ్ అయింది. బట్ దెన్ స్క్రీన్ స్పేస్ కొంచెం తక్కువే ఉన్నా సరే చాలా కీ రోల్, వన్ ఆఫ్ ద కీ రోల్స్ అన్నట్టు. కథకి నేనే పునాదిని అవుతాను, నేనే అంతం అవుతాను అన్నట్టు, అంతం చేస్తాను అన్నట్టు ఉంటుంది. సో ఐ మీన్ చాలా వెయిటేజ్ ఉన్న రోల్. సో సినిమాలో మిగతా రోల్స్ అని ఎంత గుర్తుపెట్టుకుంటారో నా రోల్ కూడా అంత గుర్తుండిపోతుంది. దట్స్ వై ఐ హ్యావ్ పిక్ దిస్ రోల్. అండ్ డెఫినెట్గా మీకు అందరికీ నచ్చుతుంది. బిగ్ బాస్ కంటే చాలా ముందు షూట్ చేస్తున్నాను, 1 year ముందు అట్లా షూట్ చేస్తున్నాము ఇది. సో ఇది వర్కౌట్ అయింది అనుకోవచ్చా ప్రమోషన్ అని? అది మీరు ప్రొడ్యూసర్స్ని, డైరెక్టర్స్ని అడగాల. డెఫినెట్లీ సో దే బీన్ టెల్లింగ్ మీ that my face has been working out ikkada అని చెప్పేసి ప్రమోషన్స్కి దానికి. అండ్ ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దాట్. నేను అట్లా కూడా హెల్ప్ అవుతున్నా అంటే ఐ ఫీల్ సో గ్రేట్ఫుల్ అండ్ హ్యాపీ. అండ్ అండ్ ఆల్సో ఐ థ్యాంక్ మై ఆడియన్స్ అండ్ యూ గైజ్, మీడియా పీపుల్ స్పెషల్లీ థ్యాంక్ యూ సో మచ్. మీరందరూ కూడా షేర్ చేస్తున్నారు. అండ్ నా ఫ్యాన్స్ అందరు కూడా దే ఆర్ కీపింగ్ ఆన్ షేరింగ్ వాట్ ఎవర్ ఐ డూ. థ్యాంక్ యూ సో మచ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పుడైనా ఏంటంటే అటు మీరు ఆర్జీవి గారి డైరెక్షన్లో చేశారు, అండ్ ఇప్పుడు ఆర్టిస్ట్ కంప్లీట్గా అన్ని హారర్ ఈ టైప్ ఆఫ్ జోనర్స్ చేస్తున్నారు. ఎందుకు ఫ్యామిలీ అట్ సైడ్ వెళ్ళట్లేదు ఏంటి? హే, కరోనా వైరస్ ఈజ్ ఆల్సో ఫ్యామిలీ మూవీయే. నాకు వచ్చిన దాంట్లోంచి నేను పర్ఫార్మెన్స్కి స్కోప్ ఉన్న మూవీ రోల్స్ ఏముంటాయో అవి పిక్ చేసుకుంటున్నా. కరోనా వైరస్ కూడా ఫ్యామిలీ చూసే మూవీయే. ఆశా ఎన్కౌంటర్ ఈజ్ ఆల్సో దాట్. జార్జ్ రెడ్డి కూడా ఫ్యామిలీ ఓరియంటెడే. నాకు వచ్చిన పర్ఫార్మెన్స్ లైక్ నా రోల్ వరకు అయితే కొంచెం అలా ఉంటుంది, హారర్ కానీ లేకపోతే కరోనా వైరస్లో మీరు హారర్ లాగా చూసినారు, ఇక్కడ కొంచెం ఎమోషనల్గా చూస్తారు దీంట్లో మాత్రం. సో బిగ్ బాస్ తర్వాత ఎలా ఉందంటే సినిమాలు ఎలా ఉన్నాయి, ఆపర్చునిటీస్ ఎలా ఉన్నాయి? ఐఎమ్ గెటింగ్ గుడ్ ఆపర్చునిటీస్. అండ్ ఈ సినిమా తర్వాత ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ గుడ్ రోల్స్. ఇంకా ఐఎమ్ వర్కింగ్ ఆన్ 2 movies ఇప్పుడు కరెంట్లీ. అండ్ ఇస్మార్ట్ జోడీ మొన్నటి దాకా అయ్యింది, మీరు చూస్తూనే ఉన్నారు. సో 2 movies అయితే ఉన్నాయి. రిలీజ్కి చాలా లేట్ అవ్వే ఛాన్సెస్ ఉన్నాయి. అదర్వైజ్ ఆల్సో ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ గుడ్ రోల్స్. యశ్పాల్ గారి రియాక్షన్ ఏంటి సినిమా ఇది జస్ట్ ఈ ట్రైలర్ చూసిన తర్వాత? చూశారు అండ్ షూట్ అప్పుడు కూడా చూశారు యష్. సో హీ లైక్స్ ఇట్. ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏం చేస్తున్నాం ఫైనల్? కరెంట్లీ 2 movies అయితే షూట్స్ జరుగుతున్నాయి. రిలీజ్కి కొంచెం లేట్ అవుతుంది. అండ్ ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ గుడ్ రోల్స్. విమెన్ ఓరియంటెడ్ స్క్రిప్ట్స్ కానీ వింటున్నాను, కొన్ని విమెన్ ప్రొటగనిస్ట్ ఓరియంటెడ్ స్క్రిప్ట్స్ కొన్ని వింటున్నాను. ఐ లుక్ ఫార్వర్డ్ టు బెటర్ ఆపర్చునిటీస్. ఓకే, గ్రేట్. ఫైనల్గా మళ్ళీ బిగ్ బాస్ ఛాన్స్ వస్తే వెళ్ళరా సోనియా గారు? నాకు ఇప్పుడైతే వెళ్ళానైతే లేదు. బట్ యూ నెవర్ నో. ఆ టైంకి ఖాళీగా ఉన్నావు అనుకో. అప్పుడు కూడా మొన్న కొంచెం ఖాళీగానే ఉండే, సరే పోయేద్దాంలే ఏమున్నది అని చెప్పేసి అనుకున్నా. ఒకవేళ ఖాళీగా ఉంటే ఆ టైంకి వీ నెవర్ నో. అండ్ పర్సనల్గా మాత్రం అంత అవసరం లేదన్నట్టుగానే ఉన్నా. బట్ వస్తే దానికి వచ్చిన రీచ్ కానీ దానికి వచ్చిన ఆడియన్స్ ఫ్యాన్ బేస్ కానీ నాకు మంచిగా అనిపిస్తుంది. సో వాట్ ఎవర్ అది. అండ్ ఫ్యూ పీపుల్ థాట్ ఇటు, అంటే కొంతమంది షో చూస్తున్నప్పుడు కొంచెం నాకు నెగిటివ్ అనిపించింది అట్లా అని ఉన్నా కూడా వాళ్ళందరూ కూడా ఇప్పుడు నాకు చాలా పాజిటివ్గా అండ్ ఆల్సో వాళ్ళే పెద్ద ఫ్యాన్స్ లాగా స్టిక్ అయిపోయి ఉన్నారు కదా. ఇంకా నాకు వెళ్ళి బయటకు వచ్చిన తర్వాత ఫ్యాన్ బేస్ ఏంటంటే ట్రిపుల్ అయింది ఇంకా. సో దట్ ఈస్ మేకింగ్ మీ లుక్ మోర్ ఎక్సైటెడ్. ఒకవేళ ఆపర్చునిటీ వస్తే పోయే ఎస్ ఆర్ నో అన్నట్టుగా చూపించడానికి ఉంది. ఇట్స్ ఆల్ డిపెండింగ్ ఆన్ దిస్ రీచ్. అదైతే నేను చెప్పగలుగుతాను. ఎగ్జిక్యూషన్ అదంతా ఇక వేరే విషయం అనుకో అదంతా. అండ్ ఆ రియాక్షన్స్, ఎగ్జిక్యూషన్స్ ఎట్లా వస్తున్నాయి అవంతా వేరే విషయం. కానీ జనాలకి మనం కనిపిస్తూ ఉంటే వాళ్ళు మనకు అర్థమైపోతున్నారు, అర్థం చేసుకుంటున్నారు. అండ్ వాట్ ఎవర్ యూ షో
దాని బేస్ మీదనే వాళ్ళు కూడా కనెక్ట్ అవుతున్నారు. సో బిగ్ బాస్లో అట్లా చూపించారు, సో ఇట్లా కనెక్ట్ అయినారు. నేను ఇస్మార్ట్ జోడీలో దేర్ సీయింగ్ మీ ఇన్ అ డిఫరెంట్ వే. ఇది మాకు చాలా నచ్చుతుంది, మీరు అసలు మాకు అర్థం అవ్వలేదు అక్కడ, ఇప్పుడు బాగా అర్థమైనారు అని వాళ్ళే నాకు పాజిటివ్గా ఇంకా అడ్మైర్ చేస్తున్నారు. అండ్ ఐ హావ్ ఆల్సో స్టార్టెడ్ ఐ యూట్యూబ్ ఛానల్లో వ్లాగ్స్ చేస్తున్నప్పుడు కూడా మీ డైలీ లైఫ్ స్టైల్ ఇట్లా ఉండేంది, మీరు ఇంత సాఫ్ట్ ఉన్నారేంది, ఇట్లా అని చెప్పేసి చాలా కామెంట్స్ వస్తూ ఉంటాయి. ఐఎమ్ సో హ్యాపీ. అది చూస్తున్నప్పుడు నాకు ఎక్సైట్మెంట్ ఉన్నది కొంచెం. అదర్వైజ్ యా. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ దిశా టీవీ. యా.